నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు చూద్దాం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బోడే రామచంద్ర యాదవ్. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ దర్శించుకున్నారు. గురువారం వాడపల్లి వచ్చిన ఆయనకు దేవస్థానం సిబ్బంది స్వాగతం పలికారు. రామచంద్ర యాదవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. ఓం నమో వెంకటేశాయ. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 3 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రము శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనకు విచ్చేయడం జరిగింది. స్వామివారి దర్శనం చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని, అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసిన పెద్దలందరికీ కూడా, ఈవో గారికి, అధికారులకు, సిబ్బందికి, అదేవిధంగా ఈ గ్రామానికి, ఈ క్షేత్రానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పండూరు సొసైటీ త్రిసభ్య కమిటీ ఎన్నిక చైర్మన్గా చిల్లుకూరి రామ్ కుమార్, చైర్పర్సన్లుగా నందిపాటి సురేష్, వీరబాబు, కాకినాడ రూరల్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ప్రభుత్వ ఆదేశానుసారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం పండూరు సొసైటీకి త్రిసభ్య కమిటీని సొసైటీ సెక్రటరీ తుమ్మలపల్లి సత్యబాబు ఆధ్వర్యంలో, రూరల్ మండలం ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తుల ఆధ్వర్యంలో, బీజేపీ నాయకులు చిలుకూరి రామ్ కుమార్, చైర్పర్సన్లుగా నందిపాటి సురేష్, నందిపాటి వీరబాబులను ఎంపిక చేయడం జరిగింది. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన వారు రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పార్లమెంట్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు, రూరల్ మండలం బీజేపీ అధ్యక్షులు నండూరి సత్యబాబు, పోలిశెట్టి రామకృష్ణ, పెండెం బాబ్జీ, జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గరగ శ్రీనివాస్, జనసేన గ్రామ నాయకులు దుర్గాబాబు, బావిశెట్టి సత్యనారాయణ, టీడీపీ నాయకులు గుమ్మల్ల వీరాబాబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మీ అందరికీ, గ్రామ పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన కాకినాడ రూరల్ మండల ఎంపీపీ గారు అయినటువంటి నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి మన ఎంపీటీసీ గారు ఒకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రిపోర్ట్స్ కావాలంటే ఎక్కడైతే కర్ణాటక ఉన్నాయో మన స్టేట్ బ్యాంక్ ఉంది సార్. స్టేట్ బ్యాంక్ మన సీఎం మన చిన్న ట్రాన్సాక్షన్ మన
పిపి గారికి అలాగే డైరెక్టర్లుగా నియమించబడ్డ మన సురేష్ గారికి, నందిబాబు గారికి, అలాగే మా పార్టీ మండల అధ్యక్షులు సత్యబాబు గారికి, మా పార్టీ పార్లమెంట్ కన్వీనర్ అయిన రంబాల వెంకటేశ్వర గారికి, మీ అందరికి కూడా నమస్కారాలు. ఎమ్మెల్యే గారు మంచి బాధ్యతే అప్పచెప్పారు మాకు. నేను ఉండేది రమణయ్యపేట, మీ అందరికీ అందుబాటులో ఉంటాను. సో సహకార సంఘం సరిగ్గా నడవాలంటే మీ అందరికి కూడా మంచి సేవలు అందించాలి రైతులకి. అలాగే రైతులకు కూడా బాధ్యత ఉంది. వాళ్ళు తీసుకున్న రుణం సద్వినియోగం చేసుకుంటూ తిరిగి కట్టేస్తే మళ్ళీ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అలాగే అమౌంట్ కూడా పెరిగే అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళకి కూడా తీసుకునే అవకాశం ఉంది, ఆ సహాయం తీసుకునే అవకాశం ఉంది. సో ఎమ్మెల్యే గారిని పిలవచ్చు ఈ కార్యక్రమానికి, మాకు ఆత్మీయులు. కానీ చిన్నగా సింపుల్గా చేద్దామనే ఉద్దేశంతో, క్షమించాలి మా డైరెక్టర్లు అనే ఉద్దేశంతో మన మండల ప్రెసిడెంట్గా ప్రజా పోరాటాల సారథి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల నియోజకవర్గ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు టి కృష్ణప్ప, నియోజకవర్గపు కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డిలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు మహాసభలకు సంబంధించిన కరపత్రాల విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారు మాట్లాడుతూ ప్రతి 3 సంవత్సరాలకు పార్టీ గ్రామీణ స్థాయి నుంచి మొదలుకొని మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, జాతీయ మహాసభలు జరుపుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగా ఈ నెల 25వ తేదీన ములకల చెరువు నందు మండల మహాసభ, ఆగస్టు 3వ తేదీ ఆదివారం బి కొత్తకోట పట్టణంలో నియోజకవర్గపు మహాసభలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. ఈ యొక్క మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన, ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలపైన, నియోజకవర్గంలో నెలకొని ఉన్న సమస్యలపైన చర్చలు జరిపి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కె అంజనప్ప, మండల నాయకులు నిజాముద్దీన్, వేమ నారాయణ, సుబ్బన్న, ఎల్లప్ప, సుబ్బన్న, శంకరప్ప, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. మక్కా మసీదు ఉమ్రా యాత్రలకు వలీ కుటుంబం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షులు కరీం బాసా ఆధ్వర్యంలో వాకాలపూడి గ్రామస్తులు, రూరల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు కేజీఎన్ హెచ్చరీస్ అధినేత నాజ్ వలీ వారి కుటుంబంతో పవిత్రమైన మక్కా మదీనా ఉమ్రా యాత్రకు వెళ్లచున్న శుభ సందర్భముగా పెద్దలందరూ కలిసి వారిని దృశ్యాలువాతో పూలమాలలతో సత్కరించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నాబాబు వల్లి కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉమ్రా యాత్ర పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తూ వల్లికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి ఉభయ గోదావరి జిల్లాల మైనార్టీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ అబ్దుల్ బషీరుద్దీన్ మరియు పెద్దలు మయూరి అలీషా, అన్సరీ బేగ్, ఎండి యూనుస్, షాకీర్, సర్చరీ సభ్యులు అందరూ కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. इधर देखो ఓకే ఈరోజు కాకినాడ రూరల్ వాకిల్పూడి గ్రామం నుండి కేజీఎన్ హ్యాకీ అధినేత అయినటువంటి కేజీఎన్ వల్లి గారు మరి పవిత్రమైన ఉమ్రా యాత్రకు వెళ్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఆయన సతీ సమేతంగా వెళ్ళడం జరుగుతుంది. ఆయనకి మా తరఫున, మా ముస్లిమ్స్ తరఫున, అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియడానికి ఈరోజు రావడం జరిగింది. మరి వారు ఆరోగ్యాలతో మరి ఈ యాత్రను, ఉమ్రా యాత్రను పూర్తి చేసుకొని క్షేమంగా వెళ్ళి రావాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి 5 జిల్లాల కోఆర్డినేటర్ అయినటువంటి మాజీ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్ గారు, అలాగే ఇక్కడ కమిటీ మెంబర్లు, మసీదు కమిటీ మెంబర్ల నుండి గ్రామస్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి యూసుఫ్ గారు, అలీషా గారు, అలాగే బేగ్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడే మాటలు వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి రోజా
2,000 కోట్ల అక్రమ సంపాదన అంటూ నగర ఎమ్మెల్యే భానుప్రకాష్ మాట్లాడిన మాటలు బాధాకరమని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మల మడక నాగమణి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తన నివాసంలో పాత్రికేయులతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళలపై తెలుగుదేశం నాయకులు మాట్లాడే మాటలు బాధాకరమన్నారు. లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా మాట్లాడుతూ ప్రజలను తప్పుడు సమాచారం అందిస్తున్నారన్నారు. మాజీ మంత్రి రోజా 2,000 కోట్లు సంపాదించిందని అది అక్రమ సంపాదన అంటూ ఎమ్మెల్యే భానుప్రకాష్ మాట్లాడిన మాటలో యథార్థం కాదని, ఆమె సినీ రంగంలోనూ టీవీ రంగంలోనూ అదే మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని గుర్తు చేశారు. ఇలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ఆమె గుర్తు చేశారు. నమస్కారం అండి. ఈ తెలుగుదేశం నాయకులు మాటలు కానీ ప్రవర్తన కానీ చూస్తుంటే రోజు రోజు ఎంత దిగజారి మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే వైఎస్ఆర్సీపీ మహిళా నాయకుల మీద కానీ మహిళల పట్ల కానీ వాళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే సభ్య సమాజం తల దించుకునేలా ఉంటుంది. ప్రతిరోజు కూడా చులకన భావంతోనే మాట్లాడడం. వీళ్ళకి అధికారం ఇచ్చింది దేనికోసం? సక్రమంగా పరిపాలన చేయడానికి, సంక్షేమ పాలన అందించడానికి కదా. ఈ ఏడాదిలో అది ఏదైనా ఒక్కటి చేశారా? వైఎస్ఆర్సీపీ నాయకుల పట్ల కక్షపూర్తిగా ప్రవర్తించడం, కేసులు పెట్టడం, చులకనగా మాట్లాడడం, ఇదేనా వీళ్ళకి పని? అందుకనే అధికారం ఇచ్చారు. ఈరోజు నగరిలో భానుప్రకాష్ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు రోజా గారి గురించి. ఎంత చులకనగా మాట్లాడతారండి. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం ఇచ్చింది ఇలా మాట్లాడడానిక? ఆవిడ 2,000 కోట్లు అక్రమంగా సంపాదించిందని, 2,000 రూపాయల కోసం ఏదైనా చేస్తుందని, ఎలాంటి పనైనా చేస్తుందని దిగజారిన మాటలు మాట్లాడుతున్నారు. ఆవిడ కష్టపడి సినిమా యాక్టర్గా సంపాదించుకుని ఒక స్థాయికి వచ్చి ఆవిడ సంపాదించుకుంటూ అలాగే సినిమాల్లో పేరు తెచ్చుకున్నారు. సమాజంలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి పేరు తెచ్చుకున్నారు. ఆవిడ సంపాదన గురించి అక్రమ సంపాదన అని మాట్లాడతారు. మీ తెలుగుదేశం నాయకుడు ఎంతండి? 2 ఎకరాల నుంచి 10,000 కోట్లు సంపాదించారని లెక్కల ప్రకారం చెప్తున్నారు. దేశంలో ఉన్న సీఎంల కంటే హైయెస్ట్ ఉన్న ధనికుడు అనేసి చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ మార్గాన్ని సంపాదించారు? అది మీకు అక్రమం అనిపించలేదా? మీరు రోజా గారి గురించి మాట్లాడుతున్నారు. మీ అందరికీ రోజా గారు కానీ, లేకపోతే మాజీ మంత్రివర్యులు కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ మహిళల పట్ల మీకు ఎందుకు అంత చులకన భావం? ఆన వెంకటరామరెడ్డి గారు మాట్లాడతారు రోజా గారి గురించి మాట్లాడుతూ, నువ్వు ఏమన్నా పతివ్రతవా, లేకపోతే నీకు బికిలీని పంపించనా, లిప్స్టిక్లు పంపించనా? ఏం మాట్లాడి మీకు సిగ్గులేదా ఇలా మాట్లాడడానికి? ఇంక ఎందుకు ఆ కిర్రాకార్పే వాడెవడో చిరాకార్పి, వాడి మొహం చూస్తేనే చిరాగ్గా ఉంటుంది. అసలు వాడు మాట్లాడతాడు రోజా గారి గురించి. రోజా పందిలాగా ఉందనేసి మాట్లాడతారు. ఆవిడేమో లేకపోతే ఆవిడ కొబ్బే ఎవరో తిరుపతి దేవస్థానం లడ్డూల్లో వేసి చేస్తున్నారు అంటున్నారు. అది ఎంత తప్పుడు మాట. దాన్ని ఇప్పుడు దాకా ఎవరైనా ఖండించారా? తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు ఇది తప్పని ఎవరైనా మాట్లాడారా? లేకపోతే గవర్నమెంట్లో మాట్లాడారా? వీళ్ళకి ఎవరిచ్చారు ఇంత మాటలు మాట్లాడడానికి? ఏంటి ఇంత లోక మహిళల పట్ల మీకు అధికారం ఇచ్చింది అందుకేనా? ఇంకా సీమరాజా గారు వాళ్ళు ఎలా మాట్లాడతాడో అదో సీమ పందిలాగా ఎలా మాట్లాడుతున్నాడో అతనికే తెలియట్లేదు. ఇదేనా మాట్లాడడం ఒకరికొకరు? ఏంటిది? వాడెవడు చేబ్రోలు కిరణ్ వాడు మాట్లాడతాడు రోజా గారి గురించి కానీ, లేకపోతే ఇది కానీ. అక్కడెక్కడో క్రికెట్ అక్కడ నెగ్గుతుంది, ఆవిడ ఇండియాకి వచ్చేసింది, లేకపోతే ఆవిడ వెళ్తే అక్కడ నష్టం జరిగిపోతుంది, ఆవిడని అక్కడ కట్టేయండి. ఆవిడ కూడా కొన్ని మాటలు నోటితో అనలేకపోతున్నా ఆవిడ అన్న మాటలు. అలాగే పెద్దవాడి లక్ష్మీపార్వతి గారి గురించి మాట్లాడతాడు ఒకడు. ముసలి ముంజలు ఏం మాటలది? ఏ శివరాజా మీ అమ్మ ముసలిదా కదా? ముసలి అవ్వలేకుండా నువ్వు వింటున్నావా? ముసలకు రావడం అన్నది తప్ప? ముసలి వాళ్ళు అండవు, లేకపోతే నోటుకొచ్చేటి మాట్లాడడం. ఇంకా అయ్యన పాత్రుడి గారి గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహిళా అధికారులు కూడా ఎలా మాట్లాడారో. ఇంతమంది తెలుగుదేశం నాయకులకి మహిళల పట్ల ఈ చులకన భావం ఏంటి అసలు? ఇంకా హోమ్ మినిస్టర్ గారు అని చెప్పుకునే అనిత గారు చూడాలి. ఆవిడ కూడా ఒక మహిళ, ఒక తల్లి. అది మర్చిపోయి విజయమ్మ గారిని, భారతమ్మ గారిని కూడా భారతమ్మ విజయమ్మ అన్నారంటే
వాళ్ళ నాన్నలు వీళ్ళకి ఏమవుతారు అని అడుగుతారు ఆవిడ. అసలు ఏమైనా సంస్కారం ఉందా మీకు? గవర్నమెంట్లో మీరు చేసే పదవులేంటి? ప్రజలు మీకు ఇచ్చిన అధికారాలు దేనికి? అదే అనిత గారు మొన్న ఎవరో వచ్చి వాళ్ళందరూ నా బిడ్డలు లాంటి వాళ్ళు, లేకపోతే నన్ను అమ్మ అని సంబోధించారని మాట్లాడారు. అంటే వాళ్ళ అమ్మ అన్న వాళ్ళకి, వాళ్ళ నాన్నలకి మీరేమవుతారు? ఇలాంటి మాటలు ఎప్పుడు మా వైఎస్ఆర్సీపీ మహిళల నుంచి కానీ ఎప్పుడు కించపరచడం కానీ మేము చేయలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకంతా ఒక సంస్కారం నేర్పారు, ఒక సంస్కారంగానే ఉన్నాం. కానీ ఒకటి మర్చిపోకుండా ఈవేళకి 4 రోజుల క్రితం ఇంకా మర్చిపోకుండా కొల్లు రవీంద్ర గారు కృష్ణా జిల్లా జడ్పీటీసీ ఉప్పాల హారిక గారి మీద చేసిన మాటలు, అక్కడ ఆవిడ మీద దాడి చేయగా తిరిగి ఆవిడ మహానటిలా నటిస్తోంది, మహానటి అని చెప్తున్నారు. ఇలాంటి మాటలన్నిటికీ ఉప్పాల హారిక గారికి కానీ, లేకపోతే ఈవేళ భానుప్రకాష్ గారు రోజా గారి మీద చేసిన వ్యాఖ్యలు కానీ ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా మహిళా విభాగం తరపు నుంచి మహిళలందరం కూడా ఒక్క మాట మీద చెప్తున్నాం, వీళ్ళు ఖచ్చితంగా భానుప్రకాష్ ఈ రోజు రోజా గారికి ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణ చెప్పి తీరాలి. విశ్వ మానవ హక్కుల దినోత్సవం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడలో నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా విశ్వ మానవ హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ కాకినాడలో ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ దినోత్సవాన్ని నెల్సన్ మండేలా జన్మదినం సందర్భంగా ప్రపంచ నలుమూలల ప్రజలు జరుపుకుంటున్న సందర్భంగా వారి సేవలకు నివాళులు అర్పిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విభాగాధిపతి శ్రీ ఎం పోచయ్య అధ్యక్షత వహించగా కార్యక్రమం సమన్వయకర్తగా రాధా మాధవి వ్యవహరించారు. ప్రధాన అతిథిగా క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి హాజరై మండేల చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్సన్ మండేలా 2025 అవార్డును ప్రిన్సిపల్ ఎస్ ప్రశాంతి శ్రీకి అందజేశారు. మనం ఫ్రీడమ్ లేదంటే ఫ్రీ అవడానికి మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది మనం కొంచెం ఆలోచించుకోవాలి. ఓకే, ఆయన ఏమన్నారంటే ఒక మెసేజ్లో ఏం చెప్తారంటే, ఐ ఫాట్ అగెన్స్ట్ వైట్ డామినెన్స్ ఫస్ట్, దెన్ ఐ ఫాట్ అగెన్స్ట్ బ్లాక్ డామినెన్స్. ఆయన బ్లాకే కదా, ఆయన బ్లాక్ అయినా కూడా విత్ ఇన్ కంట్రీలో ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద reconciliation, justice and equality. We all should find Radha Madhavi madam and all the days all the better. To commemorate the birthday anniversary of Nelson Mandela. Okay, the first democratically elected president of South Africa and a great freedom fighter, we can say. Gandhi, I will switch on to bilingual. Okay, Gandhi garu అహింస సత్యం అహింస ఆయుధంగా చేసుకుని ఎలా అయితే పోరాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.